శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం. గణనీచంబులు లేక మానవతుల్ కాపట్యమున్ పొంది ఏ జనులైనన్ సమకూడియున్న సమయం చేపట్టి ఏకంబునౌ అనుమానంబును లేదు ఐహికమున్ ఆశ్చర్యమున్ బొందగా తను సంజాత సుతాపిత గురుగణ స్థానంబుతో జూడుమా. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, కలిమాయా ప్రభావం వల్ల యుక్త వయసులో ఉన్న యువతీ యువకులకు చిన్న పెద్దలు కనబడరు. వారు చిన్న పెద్ద చూడరు. వారి స్థాయి ఏమో ఎదుటి వారి స్థాయి ఏమిటో గుర్తించలేరు. కులాన్ని లెక్క చేయరు. మతం పట్టింపు ఉండదు. తల్లిదండ్రుల లెక్కే ఉండదు. కుటుంబ గౌరవం గంగలో కలుపుతారు. ఆరోగ్యం చేకూర్చే ఆచారాలు కట్టుబాట్లు వదిలిపెడతారు. విద్య ఉద్యోగ తారతమ్యాలు కనిపించవు. అన్నదమ్ములను అక్కజెల్లెళ్లను బంధువర్గాలను లెక్కలోకి తీసుకోరు, లెక్క చెయ్యరు. ఇన్ని వదిలిన వారికి, ఇవన్నీ కనపడని వారికి దేవుడు ఒక లెక్కనా? కనిపించని దేవుడు కనిపించినా కాల రాస్తారు. కుటిల మనస్సుతో కపటంతో కలిమాయ ప్రభావం వల్ల కామవాంఛ పెరిగిపోయి ఎవరు దొరికితే వారితోని కామకలాపాలు జరిపి పెళ్ళిళ్ళు చేసుకొని ఇద్దరు ఒకటవుతారు. అది కొంతకాలం వరకే. వారిద్దరు ఒకటయ్యే వరకు ఒకరిపై ఒకరికి ఎలాంటి సందేహాలకు తావుండదు. ఆ తర్వాత మొదలవుతుంది ఒకరిపైన ఒకరికి సందేహాలు, అనుమానాలు, అవమానాలు. అవి కొందరికి తారాస్థాయి చేరతాయి. విడిపోవడం కూడా ఆలస్యం ఉండదు. భవిష్యత్తంతా అగమ్యగోచరంగా ఇద్దరికీ కనబడుతుంది. తెలిసిన సమాజంలో ఎవరు దగ్గరకు రానియరు. చిన్నప్పటి నుండి మొదటి నుండే సభ్యత సంస్కారం తెలియకపోవడం వల్ల ఇలాంటి మాయలో పడతారు. చిన్నప్పటి నుండే సభ్యత సంస్కారం నేర్పించకపోవడము తల్లిదండ్రులు చేసిన పొరపాటు. ఇది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అసలు తల్లిదండ్రులు మాయలో మునిగి తేలుతుండడం వల్లనే ఈ మాయాశక్తులకు అవకాశం లభించడం జరుగుతుంది. కాబట్టి కనీసం విద్యావంతులైనా ఎవరికి వారు తెలుసుకోవాలి. తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి. వారి అదుపు ఆజ్ఞలో ఉన్న వారిని, తోడబుట్టిన సోదరి సోదరులకు అనుసరణల్లో ఉన్నవారిని, వారి సూచనలను అనుసరించే వారిని, గురువుల స్థానాన్ని తెలుసుకొని గురువులను గౌరవిస్తూ సద్గురువుల జ్ఞానబోధలను గ్రహించే వారిని, అలాంటి వారిని కలిమాయ శక్తులు తాకడానికి సాహసించవు. తనను తాను రక్షించుకోవాలంటే తనను తాను తెలుసుకోవాలి, గౌరవించుకోవాలి. తోడబుట్టిన వారిని గౌరవించాలి. తల్లిదండ్రుల దైవాన్ని చూడగలగాలి. గురువులను గౌరవించాలి. ఇలాంటి సంస్కారం అలవర్చుకోవాలి. అలాంటి వారి దరిజేరవు కలిమాయ శక్తులు. అందుకే కలిమాయ శక్తులు ఆవహించిన వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలుపుతూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుపుతున్నారు. గణనీచంబులు లేక మానవతుల్ కాపట్యమున్ పొంది ఏ జనులైనన్ సమకూడియున్న సమయం చేపట్టి ఏకంబునౌ అనుమానంబును లేదు ఐహికమున్ ఆశ్చర్యమున్ బొందగా తను సంజాత సుతాపిత గురుగణ స్థానంబుతో జూడుమా అన్నారు. జయ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. శుభం శుభం శుభం.